ధర తగ్గిస్తే ఊరుకోం, వ్యాపారులు కుమ్మక్కైతే కఠిన చర్యలు. ఇక మిల్లర్లు ట్రేడర్ల లైసెన్స్ రద్దుతో పాటు బ్లాక్ లిస్ట్లో పెట్టండి. రైతుల ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే మార్కెట్కు దేవాలి. ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు. రైతులు మళ్ళీ ఇంటికాడ పోసుకోవాలి, ఆరబెట్టుకోవాలి, మళ్ళీ మార్కెట్కు తీసుకురావాలి. ఇది ఎక్కడి కథ? డైరెక్ట్ బీట్లనే పోసుకొని పోయిన తాపలు డైరెక్ట్ బీట్లనే పోసుకొని బీట్లనే ఆరబోసుకొని బీట్లనే జల్లెడ పట్టుకొని తేమ ఆరిపోయిన తర్వాత వాళ్ళు అది చేసిన సందర్భాలు, అమ్ముకున్న సందర్భాలు కనబడ్డాయి. మళ్ళీ ఇది ఎక్కడ కొత్త కిటుకు, మళ్ళీ ఇది ఎక్కడ కొత్త వ్యవహారం. ఇక ఇంటికానే ఎండబెట్టుకొని మార్కెట్ల కట్ట తీసుకొని పోండి ధాన్యం. కొత్త రూల్ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇన్ని రోజులు గట్లా చేసిండ్రా మీరు? అట్లా చేయలేదు కదా. మరి ఇప్పుడట కొత్త రూల్ పెట్టిండు, ఇంటికాడనే ఎండబెట్టుకొని తర్వాత మార్కెట్లకు తీసుకుపోండ్రి. ఇక ఇంటికాడ దమ్ము పోయిండ్రి, ఇంటికాడ బాయికాడికి వెళ్ళి కోసుకొచ్చిన హార్వెస్టర్లు ట్రాక్టర్లు పెట్టుకొని బాయికాడ కోసుకొచ్చిన వడ్లు ఇంటికాడ ఒకసారి పోయిండ్రి, మళ్ళీ ఇంటికాడికి వెళ్ళి ట్రాక్టర్ పెట్టుకొని ఆరినాక ఎండబోసినాక మళ్ళా మార్కెట్లకు తీసుకొని పోండ్రి. ఎందుకంటే డైరెక్ట్ కొంటపోయి ఆడ పోతే ఆడనే ఉన్నాయి కల్లాలు కుప్పలు అన్నీ ఉన్నాయి. ఇంకా కొంటాడే రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముచ్చట్ల పాపం ఈయనకు పోతే ఏమో గందుకనే ఇంటికానే ఆరబెట్టుకొని రమ్మంటాడు. ఇక ఆ ముచ్చట అట్లుంటే వడ్లు కొనం కేసుల సంగతి తేలేదాకా జనగామ మార్కెట్ కార్యదర్శికి ధాన్యం వ్యాపారులు లేక వచ్చి ధాన్యం తెస్తుండడం వల్లే ధర తగ్గిస్తున్నామని స్పష్టీకరణ. సర్కారు ట్రేడర్ల మధ్య నలుగుతున్న రైతులు ధర లేక విలవిల అని చెప్పేసి. అరే పచ్చిధాన్యం ఎవరు కొనమంటుండ్రు? ఎండబెట్టుకునేదాకా ఆగుండ్రి. ఎండకు ముందే ఎందుకు కాంటాలు పెడుతుండ్రు? అవేవో మిషన్లు ఉంటాయి కదా, తేమ శాతం ఉన్నదా లేదా? మరి పోయిన తాపలైతే గిదే చూసినాం. ఇంటికాడ మా వాళ్ళు కూడా పంట పండించి మార్కెట్లో పోసినా కూడా ఈ పరిస్థితే చూసినాం మనం. ఏ పరిస్థితి అంటే ఇవాళ వస్తారు కాంట పెట్టేదందుకు, ఒకవేళ పచ్చిగున్నా అందులో పొల్లున్నా లేకపోతే అక్కడ ఎండకపోయినా పంట రేపు కాంట పెడదామని అక్కడికి వెళ్ళి ఇంకా వేరే ఎండిన పంట ఏదైతే ఉంటుందో ఎండిన ధాన్యం దాన్ని కాంట పెట్టుకునేటోళ్ళు. ఇలా పచ్చిగుండంగానే మిమ్మల్ని కాంట పెట్టుకోమని ఎవరు అంటలేరు కదా. ఆరబెట్టుకోనికి టైం ఉంటుంది, 2 రోజులు పొల్లు పెట్టుకోనికి టైం ఉంటుంది. మీరు ఇంకా కనీసం పోసుకునేందుకు కూడా జాగిత్తలేరట. ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి దిక్కు మాట్లాడనే బట్టే తక్కువ ధర కొనద్దు, లైసెన్సులు రద్దు చేస్తామని ఇక వీళ్ళు చెప్పనే బట్టే కేసులు తేలేదాకా దాన్ని కొనేది లేదని చెప్పేసి జనగామ మార్కెట్ యార్డ్ అక్కడ ఉన్నోళ్లకు లేఖలు రాసిండ్రు. ట్రేడర్ల మధ్య నలుగుతున్న రైతులు, సర్కారు, ట్రేడర్లు. ఇది పరిస్థితి. వీళ్ళట రైతులను ఆదుకుంటారట. ఇది కాదు దొంగ ప్రేమ, ఇది కాదు కపట ప్రేమ. నటించుట్లా వీళ్ళకు వీళ్ళే సాటి, వీళ్ళకి ఎవరు లేరు పోటీ. మొత్తం మీద ఇదే కనబడతా ఉన్నది. రేవంత్ గీవంత్ జాంతానై ఎవరు చెప్పినా మీ వినం, సీఎం గిఎం జాంతానై మాది మాకే ఉంటుంది, మాది మేమే పోతాం అంటారు తమ్మి. అయ్యో నవ్వుతావు, అట్లనే ఉన్నది మరి లెక్క. పాపం వాళ్ళకు మధ్యలో రైతన్నలు నలుగుతాండ్రు, రైతన్నలు ఆగమైతాండ్రు. ఇంకెంతగానం ఆగం చేస్తారు రైతుల్ని, ఇంకెంతగానం కోసపుచ్చుకుంటారు ఏమో. వాళ్ళకి లేకపోయినా ఒకళ్ళు చెప్తేనే వినాలి, ఒకళ్ళు చెప్తే తినకపోయినా వాళ్ళకని ఉండాలి. ఓ అట్లద్దు మనకి ఇట్లద్దు, ఎట్లద్దు నాది నాకే ఉంటుంది వంటెద్దు పోకడా. నేను ఎంచుకున్న మార్గంలో నేనే పోతా. ఆ మార్గంలో ఎవరు పడిసత్తేంది, ఎవరు నాశనం అయితేంది, ఎవరు ఆగమైతేంది నాకేం అవసరం, నాకేం పట్టింపు. గిట్లనే ఉన్నది. పోతే ఢిల్లీకి పోతా, లేకపోతే హైదరాబాద్లో ఉంటా. ఇలా కూడా మళ్ళీ పోతాండట. పోన్రి పెట్టుకొని పోన్రి పాట.